నరసాపురాన్ని మలికిపురానికి ఒక వారధిలాగా అనమాట. ఎందుకంటే ఈ పడవ లేకపోతే కనుక అటు నుంచి ఇటు నుంచి వాళ్ళ జనాలు అయితే ట్రావెల్ అయితే చేయలేదు. సెకండరీ రేవంటారు, ఇటు నరసాపురం రేవంటారు. వస్తున్నాయి బయటికి అక్కడ చెక్క ముక్కలు పెడుతున్నారు అలా నీట్గా కట్టదా వీల్స్ మీద ఎక్కిపోతే బండి వెళ్ళిపోద్ది. ఈ వాతావరణానికి మిరపకాయ బజ్జి ఇది ట్రై చేయండి అందరు కలిసి. వేడి వేడిగా చల్ల పులుకులు. ఎవరు బిల్ నీదేనా? చల్ల పులుకులు. కాఫీ కాఫీ ఎవడు? కాఫీ నువ్వేంటి అన్ని ప్రతి 30 రోజులు నేనే పెట్టాలంటారా? చల్ల పులుగు విత్ ఆనియన్. ఎక్కడికి వెళ్దాం? వరల్డ్ ఫేమస్ అయితే వెళ్ళాల్సిందే. అది చూసి తిని అది వరల్డ్ ఫేమస్ అని అయితే నర్సాపురం గల్లీ ఫేమస్ చెప్తాను. ఎవరున్నారా మరి? స్కూల్ కూడా కాదు కాన్సెప్ట్. లైట్ ఫెయిల్ అయితే కూర్చున్నారు లోపల. ఎక్కడికో బయటకు వెళ్దాం అంటున్నారు. ఇంకేం చేస్తారా? అమ్మ చేసే మూడంతా పోయింది. నా బండి పడతావా? ఎవరన్నా చెప్తాను ఇంకెందుకు. నర్సాపూర్ కూరగాయలు మార్కెట్ ఇదంతా ఎర్లీ మార్నింగ్ 4 నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. ఇక్కడ రైతులు తీసుకొచ్చి కూరగాయలు సేల్ చేస్తారు ఈ ఏరియా మొత్తం. డైలీ మార్నింగ్ 4 నుంచి అయితే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోద్ది. 7 కల్లా క్లోజ్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి రైతులు అమ్ముతారు బయట. ఇది స్టేషన్ రోడ్డు వైఎస్ఆర్ బొమ్మ అంటే అందరికి పాల్గొల అదే మన బస్ స్టాండ్ రూట్ కి అయితే మెయిన్ రోడ్ కి అయితే వెళ్తాం. ఇప్పుడు మీకు నర్సాపూర్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం మేము. ఇది నర్సాపూర్ పార్క్. ఇది మనకి ఇది వచ్చి ఇక్కడ తట్లో బొట్లు వెళ్తూ ఉంటారు. ఇది బస్ స్టాండ్ కనపడేది. నర్సాపురంలో రేవు దగ్గరికి వెళ్తాం. నర్సాపురంలోనే మన రేవు దగ్గరికి వెళ్తున్నాం. ఇటువైపు ఉంటే వెస్ట్ గోదావరి, అటువైపు ఉంటే ఈస్ట్ గోదావరి. సో ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. నరసాపురాన్ని మలికిపురానికి ఒక వారధిలాగా అనమాట. ఎందుకంటే ఈ పడవ లేకపోతే కనుక అటు నుంచి ఇటు నుంచి వాళ్ళ జనాలు అయితే ట్రావెల్ అయితే చేయలేదు. సెకండరీ రేవంటారు, ఇటు నరసాపురం రేవంటారు. ఇటు దాటమంటే మనకి అంతర్వేది జస్ట్ 25 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అదే కనుక మనం చుట్టూ తిరిగి వెళ్తే మాత్రం 50-60 కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకి పక్కగానే. అందరూ అందుకే చాలా మంది కూడా ఈ పంటి దాటి వెళ్ళిపోతూ ఉంటారా. ఈ వెహికల్స్ కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. ఇవి పంట ఇప్పుడు వచ్చినట్టుంది. ఇంకోటి ఏంటంటే ట్రైన్కి వెళ్ళే వాళ్ళు మాత్రం మాక్సిమం అందరూ కూడా ఇలాగే వస్తారు. ఇప్పుడు మాకు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఉంది కదా 7కి, ఆ ట్రైన్కి వెళ్ళే వాళ్ళు కూడా మాక్సిమం దీనికే వచ్చి ఇక్కడ నుంచి అయితే మనకి వెళ్తారు. అదిగోండి కార్లు కూడా వస్తున్నాయి బయటికి. స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఇది ఆపినప్పుడు కింద లంగర్లు వేస్తారు. లంగర్లు వేసి ఇక్కడ తాడు కడతారు. ఈ 2 తాళ్ళు కూడా తీస్తారు. చూసుంటారు. అదిగో బాబాయ్ గెడుతున్నాడు. అది వస్తున్నారు, వేరే వాళ్ళు వస్తున్నారు. ఆపుతున్నారు కానీ ఆపరు. చూద్దాం ఆపుతారేమో. వస్తున్నారు వేరే లేడీస్ వస్తున్నారు. రైట్ ఆపుతున్నాడు. ఎక్కడ జాగ్రత్తగా అదిగా ఎక్కేస్తున్నారు. ఇక స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు బాబాయ్ స్టార్ట్ చేస్తారు. ఇలా స్టార్ట్ అయ్యి అలా వెళ్ళిపోద్ది లాస్ట్ దాకా. అలా కర్ర పెట్టి ఇప్పుడు దాన్ని అలా గెంటుతారు. అది అట్నుంచి ఇట్నుంచి కూడా స్టార్ట్ అయింది, అట్నుంచి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు అది చివరం చూడండి. ఇది ఇలా వెళ్ళి అలా వస్తుంది, అది ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. అది కూడా చూద్దాం. టైం ఇప్పుడు 6:37 అయింది. ఇంకో 1.5 అవర్లో ఒకటి ఆఫ్ చేస్తారు, ఒకటి తిప్పుతూ ఉంటారు. అది కూడా ఇంకోటి అట్నుంచి వస్తుంది. వచ్చే పార్క్ జనాలందరూ వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ మన బాబాయ్ తాడు కట్టేస్తాడు. బాబాయ్ ఇక్కడ కంగారు పడకుండా ఉన్నారు. కొంచెం పెడితే మంచి నీట్గా లెవెల్ చేస్తారు. ఇప్పుడు ఇదిగో మా తాడు కట్టేస్తున్నాడు బాబాయ్ ఇక్కడ. ఇవ్వండి చూసారా, మొత్తం పార్కింగ్ ఏం ధరతో పెడితే ఎక్కితే బాగుంటుంది. అప్పటికి అతను చెప్తా ఉన్నాడు లేడీస్ వస్తుంటే కాలు జాగ్రత్త అని. సో మీరు కూడా ఎక్కేటప్పుడు జాగ్రత్తగా చూడండి. మొత్తం పార్కింగ్ అయ్యి అంత ఆగిన తర్వాత ఎక్కడ మంచిది. చిన్నపిల్లలతో ఉన్నప్పుడు ఆ లేడీస్తో జాగ్రత్తగా ఉండాలా. ఈయన బళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. మరి ఇప్పుడు కార్ వస్తుంది, అది కూడా పార్కింగ్ చూద్దాం ఎలా వెళ్తుందో. అక్కడ చెక్క ముక్కలు పెడుతున్నారు అలా నీట్గా కట్టదా వీల్స్ మీద ఎక్కిపోతే బండి వెళ్ళిపోద్ది. సో చూడండి అంత నీట్గా వెళ్ళింది పార్కింగ్. అలా వస్తున్నారు. ఆల్రెడీ తాళ్ళు పెట్టి కట్టేశారు ఇక్కడ. మళ్ళీ వెంటనే ఫుల్ అయిపోతుంది. ఇప్పుడే వచ్చి ఆగింది 5 నిమిషాలు, మళ్ళీ ఫుల్ అయిపోతుంది. మళ్ళీ వెళ్ళిపోతారు ఇక్కడ. అక్కడ కూడా ఫుల్ అయిపోయినట్టుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది మళ్ళీ వెంటనే. చలో ఫ్రెండ్స్, వేడివేడిగా సల్లపూను తిందాం. సల్లపూను విత్ ఆనియన్స్, తర్వాత కాఫీ తాగుదాం. ఈ రోజుకి ఎండ్ చేద్దాం. ఓకేనా?
కొంచెం ముందుకు రాగానే మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఈ ఏరియాలో ఎక్కువ అరటిపళ్ళు ఫ్రూట్స్ అయితే సేల్ చేస్తుంటారు ఇక్కడ. ఇది దాటి ముందుకెళ్తే మనకి బజ్జీ మిర్చి సెంటర్ అయితే వస్తుంది. ప్లస్ మనం ఫైనల్లీ షాప్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదేనండి అది బజ్జీ మిర్చి సెంటర్. వామ్ బజ్జీ ఫ్రెండ్స్, వేడిగా ఉంది, వేడిగా మిరపకాయ బజ్జీ. ఈ వాతావరణానికి మిరపకాయ బజ్జీ. వామ్ బజ్జీ. ఇంకా బాబా ఉల్లిపాయ అందులో దీంట్లో దాంట్లో బాబా, దీంట్లో కదా బాబాయ్, దాంట్లో సలపను బా. పల్లి మసాలా, పల్లి మసాలా ఉంటుందా? ఉన్నది, ఉందంట కదా. కొట్టి థ్యాంక్ యూ. అయిపోయిందా? కలిపేసావా? అందుకనే ముందే నేను ఎవరు చెప్పి తీశాను ఎందుకు. గుళ్ళు మిచ్చరు టేస్ట్ చేయాలి. ఎలా ఉందో బాగుంది. కొంచెం కారంగా, కొంచెం పుల్లగా, అక్కడొక్కడు పచ్చిమిరకాయ, టమోటా అండ్ ఉల్లిపాయ, ఈ 4 కలయికతో కొత్త టేస్ట్ వచ్చింది. మ్యాక్సిమం ట్రై చేయండి, ఇది ట్రై చేయండి అందరు కలిసి. మన హెల్త్కి కూడా మంచిది. చాయ్, సిట్టింగ్ చాయ్ ఎక్కడ ఉంది? నర్సాపురంలో కూర్చొని తాగే చాయ్. టీ ట్రీకి వెళ్దాం, ట్రై చేద్దాం. ఇది అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్. థాట్ వచ్చింది ఈడేమో మళ్ళీ అన్నపూర్ణ నుంచి రైట్ తీసుకు టీ ట్రైన్ ఉంటుంది. బెటర్. కాఫీ బాగుంది, కాఫీ ట్రై చేయండి. కాఫీ చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి ఈ షాప్ని ఒకసారి విజిట్ చేయండి. ఇది నర్సాపురంలో మెడిప్లేస్ పక్క నుంచి వస్తుంటే దీన్ని పార్క్ రోడ్ అంటారు. టీ ట్రీ అన్నమాట షాపు, టీ ట్రీ. ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది కాఫీ. అదే మన నర్సాపురం పావని స్కాన్స్ అండ్ ల్యాబ్స్ పక్కనే ఉంటుంది.